పెరూలోని ఆ పట్టణంలో 5,100 మీటర్ల ఎత్తులో 11,000 మందికి పైగా ప్రజలైతే నివసిస్తున్నారు. అదే లా రింకోనాడా. సో ఇది అంతరిక్షానికి దగ్గరగా ఉన్న నగరం. సో ఇక్కడికి వెళితే మనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అంత కష్టంగా ఉండే నగరం అన్నమాట. సో ఈరోజు వీడియోలో ఈ నగరం యొక్క హిస్టరీ అండ్ దీని గురించి, అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యల గురించి, ఇక ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, సో లా రింకోనాడా అంతరిక్షానికి దగ్గరగా ఉన్న నగరం. సో శ్వాస తీసుకోవడంలో సమస్య కూడా ఉంటుంది. పెరు యొక్క ఆగ్నేయంలో ఒక నగరం అయితే ఉంది. దీని పొరుగువారు ఈ అసౌకర్యాలకు సాక్ష్యం ఇవ్వగలరు. దీన్నే లా రింకోనాడా అని పిలుస్తారు. ఇది అండీస్ పర్వత శ్రేణులు అయితే ఉంది. సముద్ర మట్టానికి 5,100 మీటర్ల ఎత్తులో నివసించే 11,000 మంది కంటే ఎక్కువ మంది అయితే నివాసితులు ఉన్నారు. ఇది జనాభాను ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఉన్న నగరంగా అయితే చేస్తుంది. ఇక ఈ జనాభా మైనింగ్తో బలంగా ముడిపడి ఉంది. సో వాస్తవానికి లా రింకోనాడాలో ప్రపంచంలోనే ఎత్తైన గని ఉంది. సో ఇది ఒక బంగారు గని. శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్న రిమోట్ ప్రదేశంలో చాలామంది ఎందుకు స్థిరపడాలని నిర్ణయించుకున్నారో వివరిస్తుంది. ఆ ఎత్తులో సముద్ర మట్టం కంటే దాదాపు సగం ఆక్సిజన్ ఉంటుంది. ఇది మట్టానికి వచ్చే సందర్శకులు వికారం, తలనొప్పిని అయితే కలిగిస్తుంది. అలవాటు పడేందుకు మీరు ఒక నెల రోజుల పాటు అయితే అక్కడ గడపాలి. తప్పనిసరిగా మురుగునీటి నెట్వర్క్ లేకపోవడాన్ని జోడించాలి. అందుకే లా రింకోనాడాలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. ఇవి మైనింగ్ విలగ్తీత వల్ల కలిగే పాదరసం, కాలుష్యం ద్వారా తీవ్రతరం అయితే అవుతాయి. అదేవిధంగా విద్యుత్ లైన్లు చాలా అస్తవ్యస్తంగా అయితే ఉంటాయి. వీధులు గుండా అనేక కేబుల్స్ వెళ్తూ ఉంటాయి. అదనంగా ఈ సైట్ ఎత్తైన పర్వత వాతావరణం అయితే కలిగి ఉంటుంది. కాబట్టి వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. అక్టోబర్లో అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయి. సో సుమారు 11 డిగ్రీలు నమోదయ్యాయి. సో అత్యల్ప ఉష్ణోగ్రతలు -11.6 డిగ్రీలు అయితే తగ్గుతాయి. సో సగటు వార్షిక ఉష్ణోగ్రత 1.3C వరకు అయితే ఉంది. సో కాబట్టి దాని పొరుగువారు అందరూ ఏడాది పొడవునా వెచ్చని శీతాకాలపు దుస్తులు అయితే ధరిస్తారు. అయ్యే స్వెటర్లు వేసుకుంటూ ఉంటారు. లా రింకోనాడాలో కూడా తీవ్రమైన అభద్రత సమస్య కలిగి ఉంది. దీనివలన కొన్ని మీడియా దీన్ని చట్టవిరుద్ధమైన నగరంగా అభివర్ణించింది. మీకు పోలీస్ ఎస్కార్ట్ లేకపోతే రాత్రిపూట దాని వీధుల్లోకి వెళ్ళడం చాలా ప్రమాదకరం. లేకపోతే నగరంలో విద్యా కేంద్రాలు, హోటల్, బార్లు, రెస్టారెంట్లు, చర్చిలు అయితే ఉన్నాయి. అదనంగా లా రింకోనాడా అనేది నెవాడో డి అనయ్య సమీపంలో ఉన్నందున ఒక పర్యాటక కేంద్రం. ఇది 5,852 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఇక్కడ స్కీయింగ్ సాధ్యమవుతుంది. సో లా రింకోనాడా యొక్క అత్యంత వింతైన వివరాల్లో మనం తాతలు హైలైట్ చేయాలి. ముగ్గురు చెడుగా కనిపించే వ్యక్తులు మైనర్లు దుస్తులు ధరిస్తారు. వీరికి మైనర్లు లో దుస్తులు, అమ్మాయిలు లో దుస్తులతో సహా విభిన్నమైన అర్పణలు అయితే చేస్తారు. సమర్పణలో మరొకటి మొత్తం సిగరెట్లను వదిలేయడం, ఇక బొమ్మలు వాటిని పొగ తాగుతాయని పేర్కొనడం, రక్త సమర్పణలు కూడా అయితే ఉన్నాయి. అన్నీ మరింత సంపాదన పొందాలని కోరికతో అయితే ఉంటాయి. చాలామంది ఈ ఆరాధన దెయ్యంగా అయితే అభివర్ణించారు. సో లా రింకోనాడా వివాదాస్పద అనిమిస్టిక్ కల్ట్ తాత ముత్తాతల బొమ్మల్లో ఈ బొమ్మ ఒకటే. సో చూస్తున్నారు ఈ బొమ్మని. సో వీళ్ళ సంప్రదాయాలు అయితే వింతగా, విచిత్రంగా అయితే ఉంటాయి. సో వింత ఆచారాలతో అయితే వీళ్ళు మొదలవుతూ ఉంటారు. సో రీసెంట్గా అయితే టర్కిష్ వీడియో రిషి సెంట్ అయితే లా రింకోనాడాలో సందర్శించి అక్కడ వీడియోని అయితే తీసి వైరల్గా అయితే చేశారు. సో దీనివల్ల ఇంకొంచెం ప్రపంచంలో చాలామందికి అయితే తెలిసింది. ఆ వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి. సో మీరు కూడా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.